సాయంత్రం 5 గంటల వరకు ఈ రిలే దీక్షలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు వెంకట గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. సంగీతానికి వచ్చినటువంటి అందరికీ నాకు సాయంత్రం సారీ గారు ఫోన్ చేసి రేపు తప్పనిసరిగా మీరు కూర్చోవాలి ఎవరు లేరు చెప్పేసుకోవడం పరిస్థితి నేనేమనుకున్నానంటే ఎక్కువ మందికి దాదాపుగా కనీసం ఒక 100 మందిలో కూర్చోబెట్టాలని ఒక నా ఆశ. అయితే అప్పటికప్పుడు అనుకున్నప్పుడు ఈ రోజు అందరూ రావడానికి కూడా కుదిరినటువంటి పరిస్థితి. ఎందుకంటే శ్రావణ మాసం చాలా పవిత్రమైనటువంటి రోజు ఉండాలంటే అందులో కూడా మంగళగౌరి వ్రతాలు చేసుకుంటారు కాబట్టి శుక్రవారం రోజు రాలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అయితే మొన్న 2వ రోజు కూడా దీక్షలు అనుకుంటున్నప్పుడు బోనాల పని వచ్చినప్పుడు మా పెద్దన్న మేమున్నాము ఆ రోజు రాలేకపోయినా సరే మేము కూర్చుంటామని చెప్పేసి ఆ రోజు అన్నా అన్నది. అదేవిధంగా ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు మహిళలు. అయితే ఇళ్ళ నుంచి బయటికి రావడానికి కూడా కొంచెం అంత అయిష్టంగానే ఉంటారు. అప్పుడు మాతో పాటు వీళ్ళంతా మహిళలు మా తెలంగాణ ఆడబిడ్డల వేదిక సంఘం సభ్యులు అంతా మేము వస్తామక్క, వాళ్ళు ఎవరు రాకుండా ఏం లేదు, మేము వస్తాము, మేము కూడా మా బాధ్యత కదా, రైలు అవసరం కదా మాకు అని చెప్పేసి వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరి ముఖ్యమైన ఒక విషయాన్ని మీకు తెలియజేస్తానన్నాను. 2007లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం హుజూర్ నగర్ నుండి హైదరాబాద్కు తెలంగాణ ఆడబిడ్డల పాదయాత్ర నడిచింది. ఆ పాదయాత్రలో వీళ్ళందరూ కూడా పాదయాత్ర చేశారు. మాతో పాటు అరెస్ట్ అయ్యారు. మాతో పాటు ఏదైతే శ్రీమాంధ్ర ప్రభుత్వం నిర్బంధం విధించిందో అన్నిటిలో కూడా నాతో పాటు కులాలకు మతాలకు అతీతంగా కూడా వీళ్ళందరూ నాతో పాటు నా వెంటే ఉన్నారు. ఆ రోజు ఈ రోజు వరకు కూడా అంత ప్రత్యేకమైనటువంటి అందరికీ కూడా అందరూ మా పెద్దమ్మలు, మా చిన్నమ్మలు, అక్కలు అందరూ ఉన్నారు. అందరూ మరలందరూ ఉన్నారు కాబట్టి అందరికీ కూడా ఉద్యమ అభినందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే రైల్వే సాధన సమితి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉంటాయో ఇది సాధించేంత వరకు కూడా తెలంగాణ ఆడబిడ్డల వేదిక మీరు ఎన్నంటే ఉంటారని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు.